సిబిఐ తేల్చిన తప్పుడు ప్రచారమే, జంతు కొవ్వు కలిసిందంటూ పదే పదే చంద్రబాబు దుష్ప్రచారం, వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం. అప్పలరాజు గారు చూశారు కదా ఇందాక, లోకేష్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు. జడా శ్రావణ్ అసలు జరిగిందంతా టీడీపీ హయాంలో అయితే అదంతా వైసీపీకి ఎట్లా పోస్తారా అని ఆయన అడుగుతున్నారు. సో ఎందుకు ఇంత దుష్ప్రచారం చేస్తున్నారు? ఒక పక్క తిరుమల గొప్ప స్వామి అదని చెబుతూనే మళ్ళీ ఆయనకి అపచారం వచ్చేలాగా చేయటానికి ఎందుకు సంకోచించట్లేదు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? కొంచెం సంక్షిప్తంగా చెప్పండి. ఇద్దరు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఒక పర్టికులర్ మీటింగ్లో చంద్రబాబు గారు ఒక కామెంట్ చేశారు. యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యి, అంటే జంతు కొవ్వు కలిసినటువంటి నెయ్యిని తిరుమల లడ్డులో ఉపయోగించారని చెప్పి ఆయన నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, అసలు ఇంటెన్షనల్గా మాట్లాడినారా లేకపోతే ఊరికే ఏదో మనం కార్నర్ చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. వన్స్ అది మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేటటువంటి ఏదైనా సరే ఈనాడు వారికి, ఎల్లో గ్యాంగ్ అందరికీ కూడా ఆణిముత్యాల్లా కనిపిస్తాయి, వేమన పద్యాల్లా కనిపిస్తాయి, సుమతి శతకాల్లా కనిపిస్తాయి. కాబట్టి ఆయన చెప్పిందే నిజమని చెప్పడానికి, నిజం చేయడానికి ఇప్పుడు వెనక నుంచి రెట్రోగ్రేడ్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. జనరల్గా ఏంటి, ఒక ఆరోపణల్ని మనం ముందస్తుగానే ఇలాంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందస్తుగానే 1-2 సార్లు రీచెక్ చేసుకొని మాట్లాడాల్సింది. ఆయన మాట్లాడేశారు కాబట్టి ఇప్పుడు రెట్రోగ్రేడ్గా దాన్ని ఎలాగైనా అదే నిజమని చెప్పి నమ్మించడానికి ఈ ప్రయత్నం రకరకాలుగా, అంటే ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఎపెక్స్ కోర్టు చాలా స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది, సిబిఐ కప్ చెప్పింది, సిట్ వేశారు. సిట్ వాళ్ళు ఎన్డీడీబీ రిపోర్ట్ని, ఎన్డీఆర్ఐ అంటే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఎపెక్స్ ఇన్స్టిట్యూట్, అది కూడా మేబీ ఎన్డీడీబీ కంటే బెటర్ ల్యాబ్. అది వాళ్ళు చెక్ చేసినటువంటి మెథడాలజీ కూడా పీసీఆర్ మెథడ్లోనే చెక్ చేశారు. యానిమల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళని ఐడెంటిఫై చేయడానికి పీసీఆర్ మెథడ్లోనే చెక్ చేసి ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పడానికి డిటెక్టబుల్ లెవెల్స్లో ఏం లేవు. కాబట్టి యానిమల్ ఫ్యాట్ ఉండే అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇస్తే, దానిని కూడా మళ్ళీ చాలా వికృతమైనటువంటి రూపం అండి ఇది. మీడియాలో ఒక వికృతమైనటువంటి రూపం. ఎన్డీఆర్ఐకి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి, సిట్ వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి, అందులో ఉన్న ఆఫీసర్లు ఎవరు, వాళ్ళ స్థాయి ఏంటి, సిబిఐ ఎవరు, కాదు. ఇప్పుడు ఇదే దుష్ప్రచారం కంటిన్యూ చేస్తూ తిరుమలని ఇంకా అప్రదిష్ట పాలు చేయాలనేదే వీళ్ళ ఉద్దేశమా? వైసీపీని భ్రష్టు పట్టిపోయి తిరుపతిని భ్రష్టు పట్టిస్తున్నారా ఏమిటి అసలు? అది కదా హిందువుల మీద దాడి అని బొమ్మన గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు. ఇది ఖచ్చితంగా, అంటే ఇవి బియాండ్ గాడ్ అన్నట్టు చంద్రబాబుని చూస్తున్నారు. అంటే మేబీ ఆ పర్టికులర్ ఒక సామాజిక వర్గానికి అయినడు వచ్చేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ లేకపోతే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. అంటే ఆయన చెప్పాడు కాబట్టి అదే వాస్తవం, దాన్ని మనం సపోర్ట్ చేయాల్సింది అన్నటువంటి పద్ధతుల్లో వీళ్ళు మాట్లాడమన్నటువంటిది చాలా అబ్జెక్షనబుల్ నేనైతే అభిప్రాయపడతాను. దేవుణ్ణి సైతం కించపరచడానికి. అవును, రైట్. విజయబాబు గారు సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, దయచేసి టైం అయిపోయింది. ఎందుకు ఇంత ఈ దుష్ప్రచారం చేసే బదులు దాన్ని ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టకపోవటమే బెటర్ అనుకుంటున్నాడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? కనీసం రియలైజేషన్ కూడా ఎందుకు లేదు? అసలు ఆయనకి రియలైజేషను లేకపోతే ఇంత వయసులో ఆయనకు ఒక పరిణత మానవత్వం అనే ఉంటే ఈ అరాచకాలన్నీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉండదు, జరగవండి. ఒకటే పాయింట్ చెప్పేది ఏంటంటే, అసలు ఈ రిపోర్ట్కి కూడా నేను అనేది ఏంటంటే, దెర్ ఇస్ నో లీగల్ శాంక్టిటీ అండి. ఇది సర్టిఫైడ్ కాపీ కాదు. కేవలం వాళ్ళు మంత్రివర్గ సమావేశంలో రాబోయేటువంటి ఉపద్రవాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనుకోవటం కోసం దీన్ని డిస్క్లోజ్ చేశారు. సో దీని మీద రాద్ధాంతం జరుగుతుంది. లెట్ us వెయిట్ అండ్ సీ.
ఆ సర్టిఫైడ్ కాపీ రేపొద్దున వాళ్ళ సీల్డ్ కవర్లోంచి ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఇది అనేది ఫైనల్గా ఎలాగో వస్తుంది. కానీ ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా చేస్తారు కదా, వాళ్ళు చేసే ప్రయత్నం ఈలోపు చేశారు. వీళ్ళు చేసుకునే హంగామా చేస్తున్నారంటే ఇది కేవలం ఏంటంటే డిఫెన్స్ పాలిటిక్స్ అన్నమాట. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కోసం ఈ డిఫెన్స్ ఎదుటి వాళ్ళ మీద బురద వేయటం దానికోసం చాలా ఎఫెన్స్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఫ్లెక్సీలు అవన్నీ తీసారా, ఉంచారా, ఇంకా అట్లాగే కంటిన్యూ చేస్తున్నారా? దేవుళ్ళని అది కాదండి, భగవంతుణ్ణి వీధిలోకి లాగద్దని చెప్పేటువంటి ఈ పెద్ద ఆయన భగవంతుని టాయిలెట్స్ పక్కన కూడా అదే ఆ లడ్డూ బొమ్మలో బ్యానర్లు పెట్టి వీధిలోకి లాగింది ఎవరు, వీరంగం వేస్తున్నది ఎవరు అనేది ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఎందుకు వచ్చిన ఈ స్టేట్